ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 ఇయర్స్. యాక్చువల్గా ఈయన నేటివ్ ఆఫ్ రాజబొమ్మంగి ఏజెన్సీయే, కానీ సెటిల్డ్ ఎట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే బైక్ థెఫ్ట్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ పలు కేసుల్లో ఈయన నిందితుడు. అక్కడ షీట్ కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయన. అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. ఆయనకి డెస్టినేషన్ ఆయనకి సరుకు ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని, మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి, అలాగే వాళ్ళిద్దరితో పాటు గంటిమల్ల లోవరాజు, పొన్నాడ ప్రవీణ్, విజయ్ కుమార్ వీళ్ళందరూ సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు చేసింది చిత్రకొండ దగ్గరండి. జుడుమాంబ అని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చేసి అక్కడిని జుడుమాంబ, చిత్రకొండ, దారకొండ, పెదవలస, రంపుల ఘాట్, ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లావూరు దగ్గర పట్టుకోవడం జరిగిందండి. ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలామంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మునియప్పన్ గురించి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని, అలాగే కిషోర్కి సంబంధించి ఆయన ఒక 2 NDPS కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు, రిజిస్టర్ కాలేదు. అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా 40 గాంజా ప్లస్ ఈ కారు, ఈ ప్రాపర్టీ అంతా కూడా 40 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను మన ఎస్పీ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఎస్ఐ గారికి కేడీపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు గారు, అలాగే ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చిరంజీవి హెడ్ కానిస్టేబుల్, వరహాలు హెడ్ కానిస్టేబుల్, రామారావు HC, గణపతిరావు కానిస్టేబుల్, రవికుమార్, చిన్ని ఉమెన్ PC, గణేష్ హోంగార్డ్, చంద్రరావు హోంగార్డ్ మరియు మిగతా కొంతమంది వ్యక్తుల సహకారం మేరకు మీడియేటర్ సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.